ఒకవేళ నీకు ఏదైనా చిట్కా తెలిస్తే వచ్చిన చెవులో చెప్పని ఎవరో కార్యకర్త ఎవరో అక్కడ ఉన్న సామాన్య ప్రజానికం అంటే అతను వచ్చి చెవులో చెప్పంటున్నాడు. ఆయన ధర్మం ఇది ఏమనుకోవాలి? మరి 1,19,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మళ్ళీ వాళ్ళకు 6,000 కోట్లు మళ్ళీ ఇవాళ అప్పు తీసుకునే నేపథ్యంలో ఏమైంది? ఏమనంటే 10 లక్షలు 20 లక్షలు అబద్ధాలు సత్యదూరమైన మాటలు చెప్పుకోవడం తప్ప వాస్తవం లేదే. ఆలోచన చేయాలి. బై అండ్ లార్జ్గా ఇవాళ మనకి జీవనాధారమైన పోలవరాన్ని ఎత్తు తగ్గించడం అనేది బడ్జెట్లో ప్రసంగంలో మరి వాళ్ళు నోటీస్ చేయడం అనేది చాలా అభ్యంతరకరం. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు. నాకైతే నేనైతే వెళ్ళా, పత్రిక మీ సోదరులు వెళ్ళి ఉంటారు. నో నథింగ్, ఇది ప్రైవేటిజం జరిగేది సమస్య లేదు. ఇది మా ఎన్డీఏ మాట, ఇది మా ప్రధానమంత్రి గారి మాట, మా ప్రభుత్వం మాట అని ముఖ్యమంత్రి చెప్పాడు. చెప్పండి నోడుతోని. దానికి కావాల్సిన కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పారు. చెప్పండి. నిన్న బడ్జెట్లో పోయిన ఆ మాటని పెట్టచ్చు కదా. ఇలాంటి అపోహలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అపోహలను తొలగించడానికి నాకు సమస్య లేదు, దానికి కావాల్సిన అన్ని సహాయాలు చేస్తున్నాము, అందులో భాగంగా ఇది ఇస్తున్నామని అనే మాటను చెప్పారా? చెప్పండి. చెప్పచ్చు కదా. ఏంటి మెప్పెట్టు? ఇది రాజకీయమైన ప్రెస్ మీట్ కాదు. ఇది నిన్న జరిగిన కేంద్ర బడ్జెట్ మీద ఎంత ఎదురు చూస్తున్నా, ఆశతో ఎదురు చూసినా మన రాష్ట్ర ప్రజల తాలూకా ఆత్మ తాలూకా ఘోష, ఒక బాధ్యత గల పౌరులుగా, ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా స్పందించవలసిన నేపథ్యంలో మా తాలూకా ఆలోచన మీతో షేర్ చేసుకుంటున్నాం. అక్కడ ఇచ్చిన మెడికల్ బోర్డులో మన తాలూకు ప్రత్యేకంగా లేదు. కొన్ని మెడికల్ సీట్లు వచ్చి 75,000 పెడుతున్నారు మెడికల్గా దేశమంతా కూడా సంబంధించాలంటే లేదు. అందులో ఇచ్చిన కాలేజీలనే మూసేసే పరిస్థితిలో ఇవాళ వచ్చి ప్రభుత్వం పనిచేస్తుంది. డిజిటల్ ఎడ్యుకేషన్ని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దేశమంతా పాటిస్తే మన దేశంలో దాన్ని మూసివేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. పోలవరాన్ని ఎత్తి తగ్గించే అంశాన్ని మరి అందులో మెన్షన్ చేశారు. 47 మీటర్లు 41 మీటర్కి ఏం సందేశాలు ఇస్తున్నారు? సూపర్ 6 పోనీ ఇవన్నీ పక్కన పెట్టి సూపర్ 6 మేము మంది అంటే ఒక డౌట్ కూడా నాకుంది. ఇజ్ ఇట్ రైట్ ఆర్ సబ్జెక్ట్ కరెక్షన్? ఆ రోజు ఎన్నికల ప్రణాళిక ప్రకటించినప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని ముట్టుకోవడానికి, దాని పక్కన ఉండడానికి కూడా ఒప్పుకోలే. చూశాను టీవీలో నేను. ఏమో దీని మీద ఈ సూపర్ 6 భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమేటో అయితే అదేనే చెప్పాలి కదా. ఆ కూటమిలో ఉన్నవాళ్ళు లేదు సమర్థిస్తే దాన్ని ఏ విధంగా దాన్ని సపరేట్గా తవ్వడానికి కేంద్రం ఇస్తున్న సహాయాన్ని, కూటమి ప్రభుత్వం ఇస్తున్న సహాయానికి ఎన్డీఏ ఏ విధంగా సహకరిస్తుందో అదేం చెప్పమంటారు కదా. ఏ అంశాల్లో ఎక్కడుంది? లేదే. ఈ సంవత్సరానికి రైతు భరోసా పోయింది, అమ్మఒడి పోయింది, 15,000 రూపాయలు మహిళకి ఇస్తారన్న 18 సంవత్సరాల ఆ మహిళ తాలూకు అది పోయింది. 3 సిలిండర్ ఇస్తారని కనీసం 2 సిలిండర్ కదా 1 సిలిండర్కి వచ్చింది. రాజకీయాల్లో విశ్వాసత ముఖ్యం.
ప్రజలకు ఎందుకంటే ఆశాజీవులు.